అండి, ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి చేపల ఫ్రై అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా నేను 5 శుభ్రం చేసిన చేప ముక్కలు తీసుకున్నానండి. ఉప్పు నిమ్మ చెక్క వేసుకొని శుభ్రం చేస్తే నీసు వాసన రాదండి చేప ముక్కలు. ముందుగా అయితే ధనియాల పొడి తీసుకున్నాను 1 స్పూను, అలాగే జీలకర్ర పౌడరు, రుచికి తగినంత సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ కారం, వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్ అండి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 చెక్క అనమాట, అలాగే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుతున్నాను అనమాట. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి. ముందుగా శుభ్రం చేసిన చేప ముక్కలకి నేను కలిపిందంతా చేత్తో రాస్తున్నాను అనమాట. చేత్తోటే రాసుకోవాలండి, అప్పుడైతే ముక్కకి బాగా పడుతుంది. ఫోర్క్తో అలా లైట్గా గుచ్చుతాయండి, ఆ టేస్ట్ అంతా ముక్కకి బాగా పడుతుందండి. ఉప్పు కారం మసాలా అంతా చేప ముక్కకి బాగా పడుతుంది అనమాట. నేనైతే ఒక 1 అవర్ అలా పక్కన ఉంచేస్తాను, అప్పుడు చేప బాగుంటుందండి టేస్ట్ ఫ్రై చేశాక. నేను ఆయిల్ అయితే తీసుకున్నానండి కళాయిలో, చూసారు కదా చాలా తక్కువే తీసుకున్నాను. షాలు ఫ్రై కింద చేస్తాను. నేను వేసిన క్వాంటిటీ నూనెకి 2 చేప ముక్కలే పడతాయండి. మీరు పెద్ద కళాయి తీసుకొని అలా లైట్గా నూనె వేసుకుంటే షాలు ఫ్రైకి ఎక్కువే పడతాయి. నేను తీసుకున్న కళాయికి 2 పట్టాయి. సిమ్లో పెట్టుకునే వేపుకోవాలండి. చూసారా, ఒక 5 మినిట్స్కి అట్లా వేగింది. మళ్ళీ వెనక్కి టర్న్ చేయాలి. చాలా నిదానంగా స్పూన్తో పక్కకి తిప్పుకోవాలండి, లేకపోతే చేప విరిగిపోద్ది. సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చాలా క్రిస్పీగా వస్తుందండి చేప ముక్క. చూసారా ఎంత బాగా వేగిపోయినాయో. నేను వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అలాగే ఇంకో 2 చేప ముక్కలను కూడా వేస్తున్నానండి. ఓకే అండి, చేప ముక్కలు అయితే వేగిపోయినాయి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధానంలో మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.